హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో శ్రవణం, ధనిష్ట నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాము. ఇక ఇప్పుడు ధనిష్ట పోతే శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రం కూడా చాలా శుభమైనటువంటి ఒక నక్షత్రమే. కానీ ఈ శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు రహస్య ఆలోచనలు చేసేటువంటి వారు. ఎవరితోటైనా పక్కవాడితో మాట్లాడాలంటే గట్టిగా మాట్లాడే వ్యక్తులు కాదు, గుసగుసలుగా మాట్లాడే ఒక వ్యక్తులు. కపటి, మనసులో ఒక మాట పైకి ఒక మాట మాట్లాడుకునేటువంటి ఒక వ్యక్తులు ఈ శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి ఒక వ్యక్తులు. మంచి సుందరమైనటువంటి ఒక శరీరం ఉన్నటువంటి ఒక వ్యక్తులు. వీళ్ళు స్త్రీ ఆరాధకులు. భార్యనంటే ఒక దేవతలాగా చూసుకునేటువంటి ఒక వ్యక్తులు, అమితమైనటువంటి ఒక ప్రేమ కలిగినటువంటి ఒక వ్యక్తులు శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు. ఈ శతభిష నక్షత్రంలో ఎవరు జన్మించినా దోషం లేదని చెప్పుకున్నాము. కాబట్టి శతభిష నక్షత్రానికి అధిపతి వరుణదేవుడు. శతభిష నక్షత్రానికి వరుణదేవుడు అధిపతి. వరుణదేవుని కనుక మనం పూజించినట్టయితే జాతకంలో ఉండబడేటువంటి ఒక దోషాలు పోతాయి. నీరు అందరికీ కావాల్సిందే కదా, వీరు కూడా అందరికీ కావాల్సినటువంటి ఒక వ్యక్తులే వరుణదేవునిలాగా. కాబట్టి ఈ శతభిష నక్షత్రము అందరితో సమానంగా ఉంటారు, కానీ మనసు విప్పి మాట్లాడలేరు, కపటిగా ఉంటారు. తనలో ఎదుటివాని యొక్క విషయాన్ని గ్రహిస్తారు కానీ తీసుకుంటారు, కానీ తనలో ఉండబడిన ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా చెప్పరు కూడా. అంత కపటంగా ఉంటారు, నిష్కపటి కాదు, కపటి. ఇకపోతే ఇతనికి వరుణదేవుడు అధిపతి. ఈ శతభిష నక్షత్రానికి అరటి చెట్టు ముఖ్యమైనటువంటిది. శాస్త్రకారులు అరటి చెప్పేవారు. అంటే నమలకుండానే మింగేటువంటి ఒక పండు అరటి పండు ఒకటే. హాయిగా ఇంత తుంచి నోట్లో వేసుకున్నామంటే గుట్టుకున్న మింగేసేస్తాం. అలాగే వీళ్ళు మనకు అనుకూలంగానే ఉన్నట్టుంటారు, కానీ మింగుడు పడరు. అరటిపండేమో మింగుడు పడుతుంది, కానీ వీళ్ళు మింగుడు పడరు. రహస్యాలోచనలతో ఉంటారు, కపటిగా ఉంటారు. కాబట్టి ఈ శతభిష నక్షత్రంతో వాళ్ళతో స్నేహితం చేసేటువంటిప్పుడు కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం మనకు చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఈ శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు వరుణదేవుణ్ణి కనుక పూజించినట్టయితే ఈతి బాధల నుంచి దూరంగా వెళ్ళవచ్చు. వీరికి జల సంబంధమైనటువంటి ఒక వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. జల సంబంధమైన వ్యాధులు అంటే ఆస్తమా, తర్వాత థైరాయిడ్ అంటారు, థైరాయిడ్, ఇలాంటి వ్యాధులు రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మనకు మంచిది.